చేసుకోవచ్చు. వీటిని మీరు ముందే రెడీగా పెట్టుకొని సైడ్‌కి ఉంచుకోండి. నేను మెజర్మెంట్స్ అనేది ఇప్పుడు చెప్తాను. మేము ఎన్ని కాయలు తీసుకున్నామంటే మామిడికాయలు 10 మామిడికాయలు తీసుకున్నాం. పెద్ద సైజు మామిడికాయలని కొట్టించాం. ఆ 10 మామిడికాయల్లో ఒక్కొక్క మామిడికాయ 10 ముక్కలయ్యాయన్నమాట. మీడియం సైజ్ ముక్కలు. ఇప్పుడు వాటిని మనం గ్లాస్‌తో కొలుచుకున్నాం కదా! మొత్తం 17 గ్లాసులు అయ్యాయన్నమాట. ఒక 150 గ్రామ్స్ దాకా ఆవపొడి తీసుకోవాలి. 150 గ్రామ్స్ దాకా మెంతి పొడిని తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆవపొడి, మెంతి పొడి చూసుకొని తీసుకోండి. మెంతి పొడి ఎక్కువైతే మాత్రం కొంచెం మంచిగా టేస్ట్ అయితే బాగుండదు. ఎక్కువ మెంతి పొడి అయితే కొంచెం చేదుగా అనిపిస్తుంది పచ్చడి అనేది. మేము ఇక్కడ ½ కేజీ దాకా వెల్లుల్లిని తీసుకున్నాం. పచ్చి వెల్లుల్లి ఏమో పావు కేజీ వేసుకుంటున్నాం ½ కేజీలో. ఇంకో పావు కేజీ ఏమో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పక్కనకి. అది ఒక గ్లాస్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాము. ఆయిల్ని తర్వాతనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం వచ్చేసి 2 గ్లాసుల దాకా వేసుకుంటున్నాము. చూసుకొని వేసుకోండి కారాన్ని కూడా. మీడియం కారంగా స్పైసీగా ఉంటుంది మా కారం. ఎందుకంటే మేము ఇంట్లోనే పట్టించుకున్నాం కాబట్టి. ఒక్క ఆయిల్ ప్యాకెట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. మేము గ్లాసుల్లో కూడా చెప్తున్నాము. చూసుకుంటూ ఒక్కొక్క గ్లాస్ చిన్నగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ముక్కకి అన్ని ఫ్లేవర్స్ అనేది పడుతుంది. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్నోళ్ళైతే ఇలా ట్రై చేయండి. అదే మేము ఎక్కువ వెల్లుల్లి తినమనుకుంటే మాత్రం మొత్తం పచ్చి వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది. నచ్చినోళ్ళు తింటారు వెల్లుల్లిని. బాగా ఇష్టం ఉన్నోళ్ళు వెల్లుల్లిని ఏం చేసుకోవాలంటే ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల ప్రతి ఒక్క ముక్కలో మన మామిడికాయ పచ్చడి మొత్తం వెల్లుల్లి టేస్ట్తో చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది మేము గ్లాసెస్లో కూడా కొలతలు అనేది చెప్తాను. ఆల్మోస్ట్ ఇప్పటికే 2 గ్లాసెస్ వేసేసాము. కలుపుకుంటూ ఉండాలి. ఎంత మంచిగా కలిపితే అంత బాగా టేస్ట్ అనేది ఉంటుంది మన మ్యాంగో పికిల్కి. మీరు కనుక బయట దొరికే పచ్చడి కారాలు ప్యాకెట్స్ కనుక వాడితే మాత్రం కొంచెం ఎక్కువ కారమే వేసుకోవాలి. బయట దొరికే కారాలు ఎప్పుడైనా కూడా కొంచెం తక్కువ కారం ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి మ్యాంగో పచ్చళ్ళు కానీ ఏ పచ్చళ్ళు అయినా ప్లాస్టిక్ అయినా గ్లాస్ జార్స్లో అయినా జాడీలో అయినా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం ముందే. మనం ఏదైతే జాడీలో కానీ ఏదైతే ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవాలనుకుంటున్నామో ఒక 2 గ్లాసుల దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే కొంచెం ఏదైనా ముక్కకు ఆయిల్ తక్కువైనా కూడా ఆ జాడీలో వేసుకొని మంచిగా కలుపుకునేటప్పుడు ఆయిల్ అనేది సెటిల్ అయిపోయింది. 3 డేస్ తర్వాత మన మ్యాంగో పచ్చడిలో ఆటోమేటిక్గా ఆయిల్ ఇప్పుడు తక్కువ 3 డేస్ తర్వాత ఆయిల్ అనేది మంచిగా బయటికి ఊరిద్ది అనమాట. చూసారు కదండి, మేము ఆ రోజు యాడ్ చేసిన ఆయిలే 3 డేస్ తర్వాత ఎలా ఆయిల్ పైకి వచ్చేసిందో. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.